వాళ్ళు తీస్తారా అందరు కప్పుడు అందరు గ్రూప్ అన్న ఇట్రా నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి కొంచెం అది చూడండి అందరు ఒకసారి వచ్చారు కదా అందరూ వచ్చారు కదా జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా మాతరం గీతరం వందే మాతరం 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 వందే మాతరం తిరుపతి రెడ్డి జిందాబాద్ 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 బీజేపీ జిందాబాద్ మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని చెప్పి, వాళ్ళ కుటుంబాలు వెలుగు నింపాలని చెప్పి, వాళ్ళకున్న కష్టాలని తొలగిపోవాలని చెప్పి, ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ అందరు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అయోధ్య రామాలయం మీద కేటీఆర్ కామెంట్ చేశాడు. మేము కూడా యాదాద్రి రక్షించాలి పంచితే మేము కూడా అధికారంలోకి వచ్చేటోళ్ళం గెలిచేటోళ్ళం ఓట్లు పడేటి రాజకీయం చేస్తున్నారు రాముని బీజేపీ. ఎవరో పంచాంగం ఎవరు వద్దన్నారు? మీ అయ్య పంచాంగం నువ్వు పంచాంగం కూడా వద్దన్నారు చెప్పారు. ఎవరో వద్దన్నారా పంచాంగ పంచితే ఒక వర్గం ఓట్లు పోతని భయపడ్డది మీరు. అయినా ఆ కార్యక్రమానికి మోడీ గారికి మీకు పోలికనే లేదు. ఇప్పుడు మీ అయ్య ఏం చేసిండు? యాదాద్రి లోపల ఫోటో పెట్టుకున్నాడు. కానీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఎక్కడ ఫోటో పెట్టుకోలే. మీరు యాదాద్రి దేవస్థానం పేరుతో జాగాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. నరేంద్ర మోడీ గారు అయోధ్య చుట్టుపక్కల ఎక్కడ జాగాలు కొనలే. నువ్వేం మాట్లాడినావు? యాదాద్రి దేవాలయం ద్వారా నెలగా సంవత్సరానికి ₹1 కోట్ల ఇస్తానని చెప్పి వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు. అయోధ్య ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పలే. మీరేం చేశారు? జిఆర్ స్వాముల వారిని యాదాద్రి దేవస్థానం ప్రతిష్ట కన్నా ముందు మాత్రం మొత్తం వాడుకున్నారు, మంచోడు అన్నారు. కానీ యాదాద్రి దేవాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి కనీసం పిలవకుండా అవమానపరిచారు. కానీ నరేంద్ర మోడీ గారు ఎక్కడ సాధు సంతులు అవమానపరచలే. ఇవాళ అయోధ్య అసలు మీరు అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించారా? కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేయాలి. అయోధ్యలో రాముడు జన్మించని చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పష్టం చేయాలి. ఈ రెండు పార్టీలు ఒక్కడై ప్రజల్లో అయోధ్య రామాలయ యొక్క ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒక్కటై ఇలా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. క్షేత్రస్థాయిలో అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారే స్వయంగా ప్రతి ప్రజాప్రతినిధి పాల్గొంటున్నారు. అక్షింతలు ఎక్కడికైతే రాలేదో రోడ్ల మీద ఎక్కి ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఒక ప్రాంతంలో ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి కూడా అక్షింతల కార్యక్రమంలో పాల్గొన్న విషయాన్ని ఈ రెండు పార్టీల అంటే మీ కార్యకర్తల ఆలోచన కూడా మీరు స్వీకరించే స్థితిలో లేరు. ఇలా కాంగ్రెస్ అధినాయకత్వం అంటే మీరు దేనికి పోతారు? ఇలా అదే బాబ్రీ మసీదు ప్రారంభం అంటే పోకపోతారా? మీరు
మీ ఆలోచన ఏంది? కాబట్టి మంచిగా జరిగేటువంటి కార్యక్రమాన్ని, రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాన్ని, ఒక ధార్మిక కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ తిరగాల మీరు ఇప్పుడు ఏమన్నారు? మీరు కటౌట్ పెట్టుకొని వద్దన్నారా? ఇప్పుడు అక్షంతర కార్యక్రమంలో బీఆర్ఎస్ తిరుగుతున్నారు, కాంగ్రెస్ తిరుగుతున్నారు, కమ్యూనిస్టులు కూడా తిరుగుతున్నారు. ఏమైనా ఆపిరా ఏమన్నా? ఇవాళ కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు పిలిచిరు కదా విద్యా ప్రాంతపరిచే కార్యక్రమానికి. ఎందుకు పోలే? పిలువ పిలవలేదంటారు. పిలిచి ఎందుకు పోతలేరు? ప్రధానమంత్రి గారు ఒక గౌరవ ప్రధానమంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు, పోతున్నారు. తప్పేదలా? మీరు కూల్చేటోళ్ళు, మేము నిర్మించేటోళ్ళం. అది గుర్తుంచుకోండి. మీరు కూల్చేటోళ్ళు, మేము నిర్మించేటోళ్ళం. కాబట్టి కేసీఆర్ చెప్తున్నా మళ్ళా అసలు మీ అయ్యక భద్రాద్రి రామాలయానికి తలంరావుడు తీసుకోపోలేని స్థితిలో ఉన్నాడు. అసలు దానికి సమానం చెప్పు. వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తున్నాడు, 100-500 కోట్లు ఇస్తున్నాడు, ఏడవేండు. కొండగట్టును అభివృద్ధి చేస్తానని పైసలు ఇస్తున్నాడు, ఏడవేండు. ధర్మవరికి పైసలు ఇస్తున్నాడు, ఏడవేండు. మీరు ఇచ్చేది కాక వేములవాడ దేవస్థానానికి సంబంధించి 5 కోట్ల రూపాయలను వాళ్ళు వేరే ప్రాంతం తరలించే ప్రయత్నం చేస్తాం. మేము అడ్డుకుంటూ ఆగింది. అది మీకు హిందూ ధర్మం గురించి కానీ, హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీలకు లేదు. మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు యాగాలు చేస్తారు, పూజలు చేస్తారు. దీన్ని తెలంగాణ సమాజం గుర్తించింది, అందరూ గుర్తించారు. కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు. ఎలా వల్ల కేసీఆర్ జనం మర్చిపోయారు. బయట తిరిగితే ఎన్ని గెలిచినాయి? కేసీఆర్ బయట ఉన్న లోపల కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది. వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ అటువంటి పదాన్ని తొలగించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. జాతీయ పార్టీ అన్నారు, ముంబైలో పోటీ చేస్తామన్నారు. అసలు జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేదు వాళ్ళకి. ఇది విక్తం, అది విక్తం, ఇది ఓడుస్తాం, అది ఓడుస్తాం అన్నారు. మేమే కీలక పాత్ర పోషిస్తాం ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పోటీ చేస్తారో స్పష్టం చేయండి. ఇక్కడనే క్యాండిడేట్ గతి లేరు. మీ బీఆర్ఎస్ పార్టీలే ఇవాళ మీ పార్టీ సింబల్ మీద పోటీ చేయడానికి సిద్ధంగా లేరు పార్లమెంట్ ఎన్నికల్లో. ఎందుకంటే ఏడవైనా గల్లీలో ఎవరున్నా కూడా ఢిల్లీలో మోడీ గారు ఉన్నారని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. గల్లీలో ఎవరున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో ఢిల్లీలో మోడీ గారు ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని పార్టీల నాయకులు కోరుకుంటున్నారు. మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. ఢిల్లీలో తిరిగి ఏర్పడేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. మనం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. బీజేపీ కార్యకర్తలైనా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలైనా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలైనా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలు తీర్పిచ్చారు. దాన్ని శిరసావహించే వాళ్ళం కూడా ప్రజాస్వామ్య వాళ్ళం మేము. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్లమెంట్ సభ్యులు గెలిస్తే ఎక్కువ నిధులు వస్తాయి. ఇదే అక్కడ తిరిగి ఏర్పడేది మోడీ గారి ప్రభుత్వం క్లారిటీ ఉంది అలా. కాబట్టి పగలు పట్టింపులు ఇవన్నీ పోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు ప్రజలకు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా మీరు జెండాలు పక్కకు పెట్టండి. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ఇవాళ మనకి నిధులు వస్తాయి, మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది. ఇట్లా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను నేను. బీఆర్ఎస్ లేదే, బీఆర్ఎస్ ఏడు చెప్పరాదు. ఇప్పుడు బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? 17 మంది పేర్లను 24 hours అనౌన్స్ చేయమని చెప్పండి. మా దాంట్లో పోటీ ఉంది, వాళ్ళ పోటీ లేదు. ఎంపీ ఎన్నికలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో
కేసీఆర్ కోవట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళతోని ఆల్రెడీ బేరసారాలు స్టార్ట్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పిండు నేను, చాలామందికి కేసీఆర్ పైసలు ఇచ్చిండు. ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ మంది పుట్టినోడిని కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్. ఆయన ఆలోచన దుర్మార్గపు ఆలోచన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు. కేసీఆర్ మూర్ఖత్వపు ఆలోచన వల్ల, కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, చట్టాలంటే గౌరవం లేదు, తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండదు ఆయనకు కుటుంబానికి. కాబట్టి దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుకు వచ్చే వ్యక్తి కేసీఆర్ కుటుంబం.